హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నేషనల్ ప్రేయర్ డే వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు సారథ్యంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ క్రీస్తు బోధను ఇందిరమ్మ రాజ్యం అనుసరిస్తుందన్నారు. విద్యా, వైద్య రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ లౌకిక రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను వైభవంగా నిర్వహిస్తుందని ఆమె చెప్పారు. మాకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటినీ అధిగమిస్తూ ఈ సమాజ అభివృద్ధి కోసం కావలసిన అనేక ప్రణాళికలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రి మండలి సభ్యులంతా యావత్ అందరూ కలిసి అనేక ప్రణాళికలు తయారు చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముందుకు పోతాం. విద్యకి, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడుతూ పేద బడుగు బలైన వర్గాలకు సంబంధించిన విద్యార్థులందరికీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడుతూ ముందుకు పోతా ఉన్నాం. ఇల్లు లేనటువంటి నిరుపేద ప్రజానికం కోసం పేదవాళ్ళందరికీ 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేస్తూ దీపావళి పండుగ నుంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేయడం కోసం ఆర్టీసీ బస్సులో ఈ రాష్ట్ర నలుమూలలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడం కోసం ఉచితంగా వసతిని ఏర్పాటు చేసి ప్రతి నెల మహిళలు ప్రయాణం చేస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు సంబంధించిన టికెట్లు రాష్ట్ర ప్రభుత్వమే 400 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లిస్తున్నాం. ఆమోదింపజేసుకొని 75 ఇయర్స్ అవుతున్నప్పటికీ ఆ ఫలాలు ఇంకా అందకుండా ఇంకా అక్కడక్కడ మరి కుల అణిచివేత, మత విభజన రాజకీయాలు, మతాల పేరు మీద అధికారాలకు రావాలన్నటువంటి ఒక ప్రజా ఐక్యతలో మరి భిన్నత్వాన్ని, విభజన రేఖలను తీసుకొచ్చి దాని ద్వారా ఇతరుల యొక్క మరి విశ్వాసాలకు గాయపరిచే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. కానీ భారతదేశం ఒక చాలా బ్యూటిఫుల్ డెమోక్రసీ ఉంది, చాలా గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్ ఉంది మన దేశంలో. దాన్ని మనం అందరం ఫాలో అయితే ఖచ్చితంగా శాంతియుతమైనటువంటి సమాజం, ఎవరికి నమ్మకం ఉందో ఆ దేవుణ్ణి, ఆ ప్రార్థనలు జరిగే విధంగా మనమందరం ముందుకెళ్ళగలుగుతాం. కాబట్టి దేవుడి బిడ్డలుగా, దేవుడి విశ్వాసకులుగా అందరికీ బాగుండాలని మరి రాబోయేటువంటి క్రిస్మస్ వేడుకలను కూడా మనమందరం ఘనంగా నిర్వహించుకోవాలని తెలియజేస్తూ ఆమోదింపజేసుకొని 75 ఇయర్స్ అవుతున్నప్పటికీ అంబేద్కర్ కోనసీమ జిల్లా నరేంద్రపురంలో జ్యోతిరావు పూలే